ఫ్రెండ్స్, దేశమంటే మతం కాదు, దేశమంటే మనుషులు. ఈ ట్యాగ్‌లైన్ ఎందుకు వాడానో తెలియాలంటే వీడియో ఆఖరి వరకు చూసి ఈ ట్యాగ్‌లైన్ వాడటం కరెక్టా? కాదా? అని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మన ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి అని అన్ని గ్రంథాలు, అన్ని మతాలు చెప్తున్నాయి. గ్రంథాలు చదవని వాళ్ళు, మతాలని నమ్మని వాళ్ళు కూడా మానవత్వంతో ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతారు. ఇది మనిషి పుట్టిన ప్రతి ఒక్కరికి చిన్న కామన్ సెన్స్ లాంటిది. గత 10 సంవత్సరాలుగా మన దేశంలో అంధభక్తులు పెరిగిపోయారు. అంధభక్తితో మానవత్వాన్ని మర్చిపోయి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి అంధభక్తి ముంబై నగరంలో చోటు చేసుకుంది. ముంబై నగరంలో జర్బే వాడియా రోడ్లో టాటా హాస్పిటల్కి వచ్చే రోగులకు, వాళ్ళ కుటుంబాలకు ఒక ఎన్జిఓ సంస్థ ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడుతుంటారు. అయితే వడ్డిచ్చే సమయంలో ఆ సంస్థకి చెందిన ఒక సభ్యుడు వడ్డిచ్చేటప్పుడు జై శ్రీరామ్ అంటేనే లైన్లో ఉండండి, లేదంటే లైన్లో నుంచి వెళ్ళిపోండి అని అన్నాడు. అదే లైన్లో ఉన్న ఒక ముస్లిం మహిళను చూసి నువ్వు కూడా జై శ్రీరామ్ అంటేనే లైన్లో ఉండు, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆ సభ్యుడు అన్నాడు. దీనిని ఆ ముస్లిం మహిళ నిరాకరించడంతో ఆ సభ్యుడు నువ్వు ముందు లైన్లో నుంచి వెళ్ళిపో, లేదంటే కాలితో తంతాను అని చెప్పి సనాతన ధర్మం అని చెప్పుకునే అతను నేను శ్రీరాములు వారి భక్తుడిని అని చెప్పుకునే ఆ అహంకారి చెప్పిన మాటలు ఇవి. जाकर के बोलते जिसको राम नहीं बोलना लाइन में खड़ा नहीं हो, बाहर निकल जाए पीछे, किसी को भागा भाग जाए बात मारूंगा। खाना दूंगा तो जय श्री राम बोलने का दिल करेगा तो ना बोलूंगी, भागो इधर से नहीं तो मारूंगी। नहीं श्री राम बोलना है, बोलना पड़ेगा, हट जाए थे। बोलो अंकल, बोलो आप, बोलो 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 आप बोल के दो, आप बोल के दो, बोलो आप। जिसको जय श्री राम बोलना है वो खाना लो। आप वही चाह रहे हो ना? बंद करिए आप वीडियो। नहीं, आप वही चाह रहे हो ना? बंद करिए, आप वही चाह रहे हो ना? बंद करिए। मैं क्या चाह रहा हूँ, छोटो आप कौन हो? आप कौन हो? न्यूज रिपोर्टर हूँ, न्यूज रिपोर्टर हूँ। ఇది చూసిన స్థానికులు సోషల్ మీడియాలో కూడా ఇది చేయడం కరెక్ట్ కాదు అని నెటిజన్స్ ఆయన మీద ఫైర్ అయ్యారు. అయితే ఈ జరుగుతున్న సంఘటన అంతా సోషల్ మీడియాలో వైరల్ అవగా ఇది చూసిన కొంతమంది ముస్లిం సోదరులు దేశమంటే మతం కాదు, దేశమంటే మనుషులు అని కొంతమంది మతోన్మాదులకి, అంధభక్తులకి తెలియజేయడానికి బ్రదర్హుడ్ ఫౌండేషన్ ద్వారా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడుతూ మీరు అల్లాహు అక్బర్ చెప్పనవసరం లేదు, ఆకలితో ఉంటే చాలు అన్నం తినండి అని చెప్పి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టారు. అయితే ఈ సంఘటన కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. जो वायरल भी है जी, उस बारे में जैसा श्री राम कहोगे तो खाना मिलेगा, उस बारे में आपका क्या? JCR का नारा लगाएंगे तो खाना देंगे। यहाँ हम किसी को, ये देखें यहाँ 200-300 लोगों की लाइन लगी है, हम किसी को नहीं पूछ रहे हैं कि आप जो है ना वो अल्लाह अकबर बोलिए तो हम खाना देंगे। पेट जब भूखा है ना तो अल्लाह अकबर कहने की जरूरत नहीं है, आप आइए और खाना लेके जाइए। और ये जगह जो है दुख और तकलीफ की है, यहाँ लोग दुख और तकलीफ में आते हैं, कोई शौक से नहीं आता है। मुसलमान तो खाना बांटता है, जैसे लोग ने कहा कि अल्लाह अकबर कहो तो ही आपको खाना मिलेगा, या जय श्री राम बोलो तो ही आपको खाना मिलेगा। ऐसे नहीं, आपको खाना लेने में कोई दिक्कत नहीं, मुसलमान दे रहे हैं। कोई चीज का दिक्कत नहीं। जैसे अभी उस दिन जो वीडियो वायरल हुआ जय श्री राम बोलेगे तो ही खाना मिलेगा, वरना उसे खाना नहीं दिया, वो सही है या गलत है? गलत है। ఫ్రెండ్స్, ఒకవేళ శ్రీరాములు వారు గనక ఉండి ఉంటే బీదవాడికి, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడానికి నా పేరుతో సంబంధం ఏముందిరా సన్నాసి అని చెప్పి ఉండేవారేమో. నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఒకళ్ళు చెడు చేశారు, మరొకళ్ళు మంచి చేశారని చెప్పడానికి కాదు. మతం ముసుగులో పడి మానవత్వాన్ని మర్చిపోతున్నామా, అసలు మన దేశం ఎటు వెళ్తుంది అని భయమేస్తుంది. వీడియో మొత్తం చూసిన వాళ్ళు ఈ సంఘటన మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరోసారి మరో కొత్త వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.